వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతం దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్లాన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఆయన వారి సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా త్వరలోనే గ్రామాల పర్యటన చేయనున్నట్లు ప్రకటించారు వైసీపీ బాస్. ఈ నెల 13వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరపున మనమంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ, అయ్యా రైతుల సమస్యలు ఇవి, పలకండి పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం 13వ తారీఖున చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు, అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు. జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు, మనం ప్రతి క్వార్టర్ జనవరి 3వ తారీఖున విద్యా దీవెన వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా. సో ఈ 3 ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్ జనవరి 3వ తారీఖు వరకున మనం ప్రోగ్రాములు అనౌన్స్ చేసినాం. ఈ 3 ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము, చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా.